మిత్రులారా నమస్తే. నాకు నచ్చిన హైకు, దోసిట్లో నీళ్లు ముఖం చిన్నదై కారిపోతోంది. పెన్నా శివరామకృష్ణ. చినుకుల చిత్రాలు అనేటువంటి హైకు సంకలనంలో ఆయన ఇంత అద్భుతమైనటువంటి హైకు ఉంది. ఎంత గొప్పగా రాశారండి. దోసిట్లో నీళ్లు ముఖం చిన్నదై కారిపోతుంది. అంటే దోసిట్లో మనం నిండా నీళ్లు పట్టుకున్నప్పుడు ఆ నీళ్లు కింద కారిపోతూ ఉన్నాయి. కారిపోతున్నప్పుడు ఏమవుందట, ముఖం చిన్నదై కారిపోవటం అంటే క్రమక్రమంగా నీళ్లు కిందకి కారిపోతూ ఉంటే ఆ దోసిట్లోని నీటిలో కనిపించేటటువంటి మన ముఖ ప్రతిబింబం ఏదైతే ఉందో అది కారిపోతుంది అని అర్థం. అంటే నీళ్లతో పాటు ఆ ప్రతిబింబం కూడా వెళ్ళిపోతుంది, మాయమవుతుంది. అంటే ప్రతిబింబం కారిపోవడం అనేది ఇక్కడ